హలో గాయ్స్, ప్రతి ఒక్కరికైతే నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. ఎవ్వరు స్క్రోల్ చేయకుండా అయితే చూడండి. ప్రతి పేరెంట్ అండ్ వాళ్ళ పిల్లలకైతే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ రాశారు కదా, వాళ్ళకైతే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది పాస్ అయిన వాళ్ళకైతే అసైడ్ కంగ్రాట్స్, అలాగే ఫెయిల్ అయిన వాళ్ళకైతే ఓకే, ఇప్పుడు మళ్ళీ సప్లై వస్తుంది కదా, ఏం అవ్వదు, ఖచ్చితంగా పాస్ అవుతారు. పాస్ అవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను. అలాగే చాలామంది ఇప్పుడు మళ్ళీ సప్లీలో ఫెయిల్ అయితే ఈ సూసైడ్ అలాంటి థాట్స్ అయితే తెచ్చుకుంటారు. మీరు అలాగైతే ఎవ్వరు తెచ్చుకోకండి. ఫస్ట్ యాజ్ ఏ టు పేరెంట్స్ ఏంటంటే, మీరు ఫస్ట్ రిజల్ట్ వచ్చింది, నువ్వు ఇంత ఫీజు కట్టాం కదా, ఫెయిల్ అయిపోయావా, అది ఇది అనేసి అయితే ఏం మాట్లాడకండి. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్కి అయితే ఫోన్ కోసం గొడవే, రిమోట్ కోసం గొడవే, ప్రతిదానికి అలా గొడవపడి సూసైడ్ అనే థాట్ అయితే తెచ్చుకుంటున్నారు. అలాగే మీరైతే ధైర్యం చెప్పండి వాళ్ళకి, పోయేదేముంది, నెక్స్ట్ టైం రాసుకుందామని ఒక్క ధైర్యం చెప్పండి. ఎవ్వరికి ఆ థాటే రాదు. అలా ధైర్యం చెప్తే చాలు, ఇంక వాళ్ళకి ఇంకేం అవసరం లేదు. మన పేరెంట్స్ మనకి సపోర్ట్ చేస్తున్నారు కదా అని వాళ్ళు ఇంకా పాస్ అవ్వడానికి ట్రై చేస్తారు. అదే మీరు ఎంత ఫీజు కట్టాను, అంత ఫీజు కట్టాను అంటే అంతే, వాళ్ళకి అక్కడ మీరే ఛాన్స్ ఇచ్చినట్టు, ఆ థాట్కి మీరే ఛాన్స్ ఇచ్చినట్టు. అలాగే పిల్లలకి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారా, ఇక్కడికి లైఫ్ ఏం ఆగిపోదు. లేదు ఇప్పుడు మళ్ళీ సప్లీలో ఫెయిల్ అయ్యారా, అక్కడికి అసలు ఏం ఆగిపోదు. 1 year టైం వేస్ట్ అవుతుంది అంటారా? ఆ 1 year టైంలో నువ్వు తెలుసుకో, లేకపోతే ఏదైనా వర్క్ వెళ్ళు, మీ పేరెంట్స్ కష్టం తెలుస్తుంది. లేకపోతే ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉండు, నీకే మనీ వస్తుంది, నువ్వే సంపాదించవచ్చు, మీ ఫ్యామిలీ గడవడానికి ఉపయోగపడుతుంది కదా. మీది కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే అంటుంది కదా, ఫ్యామిలీ గడవడానికి ఉపయోగపడుతుంది కదా. ఎందుకు సూసైడ్ అనే థాట్? అసలు ఎందుకు? మీరైతే ఒక 600-700 పెట్టి ఎగ్జామ్ రాస్తారా, పాస్ అయితే మీ పేరెంట్స్ కళ్ళల్లో హ్యాపీనెస్ చూస్తారా? ఆ హ్యాపీనెస్ ముందు మీకు ఇంకేం కావాలి? అలాగే సరే, మీరు సూసైడ్ చేసుకుంటే మీ పేరెంట్స్ పడే కష్టం ఎంత, వాళ్ళు పెట్టే మనీ ఎంత? టు బి ఫ్రాంక్ మాట్లాడితే ఇలాగే మాట్లాడాలి. టు బి ఫ్రాంక్, వాళ్ళు పెట్టే మనీ ఎంత? దాని బదులు నువ్వు మంచిగా ఎగ్జామ్ రాసి పాస్ అయితే వాళ్ళ కళ్ళలో హ్యాపీనెస్కి అసలు వెళ్ళే కట్టలేం కదా, అది చాలు మన లైఫ్కి. ఎవరైతే ఇలాంటి థాట్ అయితే తెచ్చుకోకండి.